ప్రకృతి విపత్తు, తుఫాన్, సునామీ, మండే ఎండలు ఎప్పుడొస్తాయి అనేది ఖచ్చితంగా అంచనా వేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు. ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విపత్తుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని హెచ్చరిస్తారు. ఈ హెచ్చరికలు ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు, ఆస్తి నష్టాన్ని నియంత్రించలేకపోయినా మానవ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు మనుషులకే కాదు, యావత్ దేశానికి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి. దేశ ప్రజలు గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నారని ఆర్థిక దిగ్గజం హెచ్చరిస్తున్నారు. దేశ ప్రధానమంత్రి ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ పర్యటనలో పొదుపు మంత్రాన్ని పాటించాలని సూచించారు. ఆ మరుసటి రోజే ఆశావాదంతో మాట్లాడే ఆర్థిక నిపుణుడు మైండ్ బ్లాక్ విషయాలను ప్రస్తావించారు. ఆశావహ దృక్పథంతో దూసుకుపోతున్న భారతదేశానికి ముంచుకు రాబోతున్న ఇబ్బందికర పరిస్థితులేంటి, ఎందుకు గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. భారతదేశానికి ఆర్థిక సంక్షోభం ముంచుకు రాబోతుంది. ఆర్థిక ఇబ్బందులతో విలువిల్లాడబోతుంది. దీనికి దేశ పౌరులంతా పొదుపు మంత్రం పఠించడం కాదు, పాటించాల్సిందేనని ఆర్థిక దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ సురేష్ కోటక్ హెచ్చరించారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి, ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆశ నిరాశల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఊగిసలాడుతున్న తీరును ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని ఉదయ్ సురేష్ కోటక్ హెచ్చరించారు. న్యూఢిల్లీ వేదికగా పరిశ్రమల సమావేశ సదస్సులో దేశ ఆర్థిక స్థితిగతులపై కీలక విషయాలను వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఉత్పాదన పెంచాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన దక్షత కలిగిన వ్యక్తి, రాజకీయంగా ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలున్నవారు. ఆర్థిక నిపుణుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ప్రజానీకానికి విలువైన పొదుపు సూచనలు చేశారు. కానీ దేశానికి రాబోతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించలేకపోయారు. ఒక ప్రధానమంత్రిగా దేశానికి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పలేకపోయారు. 3 నెలలుగా ఆర్థిక ఇబ్బందులను భరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలపై భారం మోపకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని రాజకీయంగా తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి, వాటి స్థితిగతులతో ప్రభావిత అంశాలు ప్రధానమంత్రి మోదీ ఏనాడు స్వయంగా ఎదుర్కోలేదు. సామాన్య కుటుంబీకుడైన నరేంద్ర మోదీ సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకుండా ప్రజలు పొదుపు పాటించాలని సూచించారు. నరేంద్ర మోదీ 10 సూత్రాలను జనం తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఉదయ్ సురేష్ కోటక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు చర్యలు సూచించిన మరుసటి రోజే ఒక దిగ్గజ వ్యాపారవేత్త రానున్న పరిస్థితులపై తీవ్ర హెచ్చరికలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సంక్షోభం అనేది వ్యక్తిగతంగా, సంస్థాగతంగా ఎలా ఉంటుందోనని తెలిసిన ఉదయ్ కోటక్ దేశం ఎదుర్కోబోతున్న ఆర్థిక విపత్తును అంచనా వేశారు. ఇంధన కొరత ఆర్థిక సంక్షోభానికి దారితీయబోతుంది. ప్రస్తుత అవసరాలకు సరిపడే విధంగా ఇంధన నిల్వలున్నాయి. భవిష్యత్తు అవసరాలకు చమురు నిల్వలు సరిపోవు. పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన భారతదేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుంది. ఇరాన్ అమెరికా యుద్ధం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇది ఇంతటితో ఆగేది కాదు. భవిష్యత్తులో తీవ్రమైన ఇంధన కొరతను భారత్ ఎదుర్కోబోతుంది. వినియోగంలో దుబారా ముప్పునకు సంకేతమేనని ఉదయ్ సురేష్ కోటక్ ప్రస్తావించారు. ఉదయ్ సురేష్ కోటక్ ఆర్థిక నిపుణులు బ్యాంకింగ్ వ్యవస్థను స్థాపించి ఎన్నో ఒడిదొడుకులను స్వయంగా ఎదుర్కొన్నారు. ఆర్థిక కష్టాలను అనుభవించారు. ఆర్థిక సంక్షోభాలను అధిగమించి బ్యాంకింగ్ వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టిత సాధించారు. ఇరాన్ అమెరికా యుద్ధం నిర్మాణాత్మక మార్పునకు దారితీసే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునేందుకు ప్రజానికం మానసికంగా సిద్ధం కావాలని ఉదయ్ సురేష్ కోటక్ సూచనలు చేశారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పెరిగిన ఇంధన భారాన్ని చమురు సంస్థలే భరిస్తున్నాయి. పుష్కలంగా ఉన్న ఇంధన నిల్వలతో కొరత తలెత్తలేదు. పెరిగిన ఇంధన ధరలతో భారతదేశంలో వినియోగదారులపై పైసా కూడా పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80% పైగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్కు నిల్వలు కరిగిపోతున్నాయి. ఇరాన్లో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితులతో హార్ముజ్ జలసంధితో రవాణాకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇంధన సంక్షోభం ముంచుకు రాబోతుంది. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం పెద్దగా కనిపించలేదు. మారిన భౌగోళిక రాజకీయ వాతావరణానికి భారతదేశం తట్టుకోవడానికి మానసికంగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఉదయ్ సురేష్ కోటక్ హెచ్చరించారు.
ఇరాన్లో చోటు చేసుకున్న యుద్ధ వాతావరణంతో హార్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు నౌకల రాకలో ఆలస్యం చోటు చేసుకుంది. యుద్ధం 2 నెలల పాటు సాగినా దాని ప్రభావానికి భారత్ ఎదురు కాలేదు. ప్రపంచ దేశాల మధ్య చమురు సరఫరా ఒప్పందాలు ముందుగానే ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. నౌకల ద్వారా రవాణాలో జాప్యం జరిగింది. దీంతో దేశీయంగా ఉన్న నిల్వల్నే వాడుకుంటున్నామని, అందువల్లే యుద్ధ ప్రభావం అంతగా లేకుండా పోయిందని వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరాన్ అమెరికా యుద్ధం విషయంలో పరిస్థితులు ఎప్పుడు తారుమారవుతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇరాన్ గట్టిగానే పోరాడుతుంది. అమెరికాకు దాసోహమయ్యే పరిస్థితి లేదని ఇరాన్ మొండి పట్టుతో ఉంది. అమెరికా అహంకారంతో ఇరాన్ మరింత మొండిగా మారితే హార్ముజ్ జలసంధిని మూసేసే పరిస్థితి ఉంది. దీంతో ఇంధన నౌకల రవాణా పూర్తిగా స్తంభించిపోతుంది. ఇంధన సరఫరాలో చోటు చేసుకున్న జాప్యం వల్ల ఊహించని విధంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. అందులో అనుమానమే లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో వినియోగదారులపైనే భారం మోపడం కాదు, దేశ ఆర్థిక పరిస్థితికి తూట్లు తప్పవని సంకేతాలున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర $100 దాటితే ధరలు పెరిగిపోతాయి. 85% చమురును దిగుమతి చేసుకుంటున్న దేశానికి చమురు కొనుగోలు తలకు మించిన భారమైపోతుంది. ముడి చమురు $60 ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చమురు కొనుగోలుకు శక్తికి మించి విదేశీ మారకాన్ని వినియోగించడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా పెరిగే ఇంధన ధరలతో దేశీయ మారకం విలువలో భారత కరెన్సీ విలువ దారుణంగా పడిపోతుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు ఖరీదైపోతాయి. ఆర్థిక మాంద్యంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల పరిస్థితి దయనీయంగా మారిపోయే అవకాశాలున్నాయి. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే పరిస్థితి ఉండదు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు నెలవారీ చెల్లించే నగదు చెల్లించేందుకు వీల్లేని దారుణ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు మధ్యతరగతి కుటుంబీకులకే కాదు, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే సంకేతాలిస్తున్నాయి. గత 3 దశాబ్దాలను పరిశీలిస్తే ఫ్రీ ట్రేడ్, గ్లోబల్ సప్లై చైన్స్, నౌకల ద్వారా తక్కువ ఖర్చుతో రవాణా, పొరుగు దేశాలతో పరస్పర సహకారం ఉండేది. ప్రపంచీకరణలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ దేశాలు ఆత్మరక్షణలో పడిపోతున్నాయి, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూసుకుపోతే ఇంధనం కోసం ప్రపంచ దేశాలు విలువిల్లాడుతాయి. ఇంధనం కొనుగోలు కంటే ఇంధన నౌకల భద్రతపై నీలి నీడలు కమ్ముకుపోయాయి. నౌకలు ప్రయాణించే మార్గాల నియంత్రణ, ఆధిపత్య ధోరణులతో గమ్యస్థానం సురక్షితంగా చేరే అవకాశాలు లేకుండా పోయాయి. పరిశ్రమ సమాఖ్య సదస్సులో ఉదయ్ సురేష్ కోటక్ పారిశ్రామికవేత్తలను కదిలించే ప్రయత్నం చేశారు. త్రైమాసిక ఫలితాల కోసం ఆర్థిక ప్రయోజనాలను ఆశించామనే ఉద్దేశంతో కాకుండా 3 ఏళ్ల ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఉత్పాదకత పెంచి దేశ ఆర్థిక సంపదను పెంపొందించే విధంగా ఎగుమతులు పెంచి విదేశీ మారకాన్ని సాధించాలని సూచించారు. ప్రపంచ దేశాల స్థితిగతులను అంచనా వేయగలిగిన ఆర్థిక నిపుణులు భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే గడ్డు పరిస్థితులను ఊహించుకుంటే దేశ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనే సంకేతాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రజల్ని ముందస్తుగా అప్రమత్తం చేశారు. తెలంగాణ పర్యటనలో పొదుపు సూచనలు చేశారు. ఇప్పుడు దేశమంతటా అన్ని రాష్ట్రాలు పొదుపు మంత్రాన్ని పాటిస్తాయా అనే అంశంపై చర్చనీయాంశమైంది. నగరాల్లోనూ జాతీయ రహదారులపైన భారీ కాన్వాయ్లతో వెళ్లే ప్రధానమంత్రి సహా ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు వాహన శ్రేణుల్ని తగ్గించుకోవాల్సి ఉంది. ప్రధానమంత్రి ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 4 వాహనాలతో కాన్వాయ్కు కుదించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మోటార్ సైకిల్ పై సచివాలయం చేరుకున్న సన్నివేశాలు పొరుగు రాష్ట్రాలకు ప్రేరణగా నిలిచింది. అన్ని రాష్ట్రాల్లో ఇంధన పొదుపు కోసం విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అమాంతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రోజువారీ ఇంధన పొదుపుతో చమురు కొనుగోలు తగ్గిపోతుంది. దేశీయంగా ఆర్థిక వ్యయం ఉండదు. దేశీయంగా ఇంధనం దుబారా తగ్గిపోతే భారత్ ఆర్థికంగా నిలబడగలుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇంధన పొదుపు పాటించే క్రమంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచన చేశారు. ఇంధన పొదుపుతోనే భారత్కు మంచి భవిష్యత్తు ఉందని పారిశ్రామిక దిగ్గజాలు, ఆర్థిక నిపుణుల్లో సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రతి పౌరుడు నా దేశం నా బాధ్యత అనే నినాదాన్ని అనుసరించి ఇంధన పొదుపు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తించి మసలుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.